హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పుదీనా పచ్చడి చూద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్లో మిరపకాయలు వేసుకొని మిర్చి వేసుకొని వేయించాలండి. అది బాగా మగ్గాలి. నూనెలో మగ్గిన తర్వాత తీసేసి పుదీనా వేసుకొని పుదీనా కూడా మంచిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత పుదీనా లో ఫ్లేమ్లో మంచిగా ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో కొందరు పల్లీలు కూడా వేస్తారు, కానీ నేను పల్లీలు వేయలేదండి. ఇది టమాటో పుదీనా పచ్చడి కాబట్టి టమాటాలు వేసి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత గ్రైండర్లో ఎల్లిపాయ, జీలకర్ర, మిర్చి వేసి ఫస్ట్ బరకగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత టమాటో, పుదీనా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. కొందరు ఏంటంటే తాలింపు కూడా వేస్తారు, అంటే రోటి పచ్చడి లాగా కదా. మొత్తం పచ్చడి పట్టిన తర్వాత కూడా తాలింపు వేస్తారండి. ఆయిల్లో ఎండుమిర్చి, ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర వేసి. కానీ నేను వేయలేదండి, నాకు ఇలానే తింటారు. మేము కూడా అలానే తింటాం కాబట్టి మేము తాలింపు వేయలేదు. మీకు ఇష్టం ఉంటే తాలింపు కూడా వేసుకోవచ్చు, కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి టమాటా పుదీనా పచ్చడి.